హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఏపీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, అలాంటి విషయాలు మొత్తం మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోతాం. ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీ ఎన్నికలపై కీలక ప్రకటన. ఏపీ ఎన్నికలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఎన్నికల ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికల సంఘం నిర్వహించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు మార్చి 13న లేదా మార్చి 14న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక జగన్ సిద్ధం సభలకు జనాల స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థులకు సంబంధించి 7 జాబితాలు విడుదల చేశామని, ఇక మొత్తం సీట్లను త్వరలోనే ప్రకటిస్తామని, ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే అతి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగానే ఇది కూడా జనాకర్షకంగా ఉంటుందని తెలిపారు. మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం నిర్వహిస్తున్నామని, ఆ సభకు 15 లక్షల మంది వస్తారని తాము అంచనా వేస్తున్నామని విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చూశారు కండి, మొత్తం మీదుగా ఏపీ ఎన్నికలకు సంబంధించి క్లారిటీ కూడా వచ్చింది. అయితే మార్చి 13న లేదా మార్చి 14వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి గారు పేర్కొంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.